హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. క్రియేటర్స్ ద పాస్ట్ 2019లో వచ్చింది ఈ మూవీ. ఇప్పుడు యూట్యూబ్ అండ్ కొన్ని ఫ్రీ వెబ్సైట్స్లో తెలుగులో కూడా ఉంది. ఇదొక ఇటాలియన్ ఫ్యాంటసీ ఫిల్ము. ఈ మూవీలో యాక్ట్ చేసిన వారు ఒక్కరు కూడా తెలియదు. బట్ మనకి ఏ కంట్రీ మూవీ అయినా పర్లేదు, తెలుగులో డబ్ అయితే చాలు. రివ్యూ అయితే చేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్, అది కూడా ఛానల్ మీకు నచ్చితే, వీడియో నచ్చితే. రన్ టైం 1 hour 39 minutes ఉంది. మీ ఫ్యామిలీతో మాత్రం చూడాలంటే కష్టం. మసాలా పెద్దగా లేకపోయినా సరే కొన్ని సీన్స్ దగ్గర ఇబ్బంది పడతారు. లైట్ రొమాంటిక్ టచ్ అయితే ఉంది. మరి మూవీ చూసి నాకు ఎలా అనిపించిందో తెలుసుకునే ముందు ప్లాట్ విషయానికి వచ్చేస్తే, గెలాక్సీలో 8 గ్రహాలు, వాటిని గెలాక్సీ కౌన్సిల్లో 8 మంది ఒక్కో గ్రహాన్ని పాలిస్తూ ఉంటారు. వారినే క్రియేటర్స్, దేవతలు లేదా గ్రహాంతర వాసులను కూడా పిలుస్తారు. అయితే లెన్స్ అనే ఒక పరికరం ఉంటుంది. దానిని కాపాడే బాధ్యత ప్రతి ఒక్క సభ్యుడికి ఉంటుంది. ఆ లెన్స్లో ఏముంటుందంటే మానవ జాతి యొక్క చరిత్ర, DNA, జ్ఞాపకాలు, ఇలా మానవ జాతి మనుగడకి సంబంధించిన ప్రతి ఒక్కటి ఉంటుంది. అంటే బ్రహ్మ రాసినట్లుగానే తల రాతులు అనుకోవచ్చు అనమాట. అయితే త్వరలోనే భూమిపై కొన్ని వైబ్రేషన్ మార్పులు జరిగే అవసరం ఉంది. త్వరలో సంపూర్ణ గ్రహణం కూడా ఏర్పడుతుంది. ఇలా జరిగితే మానవాళికి వచ్చే ప్రాబ్లం ఏంటి? ఆ లెన్స్ ఎక్కడో ఇటలీలో ఉంది. లెన్స్ కోసం యుద్ధం జరగడం ఏంటి? రాజద్రోహం ఎవరు చేస్తున్నారు? ఇదంతా కూడా మీరు మూవీలో చూస్తారు. మరి మూవీ చూశాక నాకైతే నిన్ననే రెబల్ మూన్ 2 చూసి గుబులుగా దిగులుగా ఉన్న నాకు ఈ క్రీచర్స్లా దాడి చేసింది. ఆ దాడికి హద్దులు లేవు, సరే హద్దులు లేవు, అంత దారుణంగా ఉంది మూవీ. క్రియేటర్స్ ఈ మూవీని పాస్ట్లోనే ఉంచక ప్రెజెంట్కి తీసుకొచ్చి డబ్ చేసి మరి మన మీదకి ఎందుకు దాడి? ఈ మూవీకి 1 time వాచబుల్, యావరేజ్ చూడండి అనే మాటలే లేవు అసలు. అంత భారంగా ఘోరంగా ఉంది భయ్య. ఇంకోటి చెప్పనా, నిన్న చూసిన రెబల్ మూన్ 2 దీనికన్నా 100 times బెటర్. ఇంకోటి చెప్పనా, నిన్న చూసిన రెబల్ మూన్ 2 దీనికన్నా 100 times బెటర్. దేవుళ్ళు అంటారు, మానవులు అంటారు, యుద్ధం అంటారు, ఆఖరికి దేవులలో జీసస్ని కూడా తీసుకొచ్చారు. సారీ జీసస్, ఈ మూవీలో ఉన్నందుకు, సారీ వాడుకున్నందుకు. పెద్ద కామెడీ ఏంటంటే క్లైమాక్స్ ఏం చేయాలో తెలియక వదిలేశారు. అంటే ఇంకొక పార్ట్ కూడా ఉందంట. నాయన ఫస్ట్ పార్ట్కే భరించలేక నానా తంటాలు పడి చూసా. నా వల్ల అయితే కాదు. ఇంకా వరస్ట్ క్లైమాక్స్ ఈ మధ్య చూసిన వాటిలో అర్థం లేకుండా ఉంది. ఇల్లాజికల్ సీన్స్, ఇంకా విజువల్ ఎఫెక్ట్స్ అయితే భరించడానికే కష్టం. అవే VFX వర్క్రా నాయన, గాల్లో ధూళి లేచినట్టుంది. డస్ నాట్ మేక్ ఎ సెన్స్. స్క్రిప్ట్ ఈజ్ పూర్లీ రిటర్న్. ఇంకా క్యారెక్టర్స్ ఏమో ఇటలీలో వాళ్ళు ఫేమస్ అవ్వచ్చు, మనకు మాత్రం చిరాకు తెప్పించారు. ఇంతకన్నా చెప్పడానికైతే ఏమీ లేదు. ఫైనల్గా ఈ క్రియేటర్స్, నాలాంటి యూట్యూబ్ క్రియేటర్స్, మీలాంటి వ్యూయర్స్ కూడా దూరంగా ఉండటమే మంచిది. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 1.5 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బై బాయ్, జై హింద్.